పామూరులో బొడ్లగూడూరు గ్రామంలో శుక్రవారం ఆటో డ్రైవర్ని కట్టేసి కొట్టిన ఘటనలో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. ఆటో డ్రైవర్ని కొడుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరి విడిపించగా ఎవరూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోరారని సూచించారు. డీఎస్పీ ఇలాంటి ఘటనలు పోలీస్ శాఖ ఉపేక్షించదని తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నమస్కారం అండి. నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చీమలదిన్న మహర్షి అనే అతను ఆటో డ్రైవరు. అతను చిన్న పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు అనేటువంటి రీజన్తో ఆ మహర్షి అనే ఆటో డ్రైవర్ని వీళ్ళు పోల్కి కట్టేసి కొట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ కాస్త వైరల్ కాగానే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనకు అతన్ని కొడుతున్నారని మన లోకల్ పోలీస్ స్టేషన్ పామూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు టీంని పంపించేసి ఆ మహర్షి అనే అతన్ని అక్కడి నుంచి విప్పించుకొని మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతనికి దెబ్బలు తగినాయి ఇట్లాంటివన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి ఇప్పటిదాకా 6 మంది ఐడెంటిఫై అయ్యారు. మిగిలిన వాళ్ళని కూడా ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో డెఫినెట్గా పోలీసులకి చెప్పండి. మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైతే వీడియోలో ఉండి వీళ్ళ చీమలదిన మహర్షి మీద ఈ అమానుష్యమైనటువంటి ఘటన చేశారో ఆదేశాల మేరకు చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇటువంటి ఇన్సిడెంట్ని క్షమించేది లేదు, సహించేది లేదు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి 5 లక్షలకి బైండ్ ఓవర్ చేస్తాము. అట్ ది సేమ్ టైం బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ డెఫినెట్గా తీసుకుంటాము. నమస్కారం అండి. నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చీమలదిన్న మహర్షి అనే అతను ఆటో డ్రైవరు. అతను చిన్న పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.